కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమన్నారు మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. పలువురు బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహబూబ్నగర్ను అన్ని విధాలా విచ్ఛిన్నం చేసిందని ఆయన మండిపడ్డారు. అందుకే మహబూబ్నగర్ను అభివృద్ధి చేసేందుకు 15 మంది మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మహబూబ్నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ కౌన్సిలర్లకు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించారు. కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమన్నారు మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. పలువురు బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహబూబ్నగర్ను అన్ని విధాలా విచ్ఛిన్నం చేసిందని ఆయన మండిపడ్డారు. అందుకే మహబూబ్నగర్ను అభివృద్ధి చేసేందుకు 15 మంది మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మహబూబ్నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ కౌన్సిలర్లకు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ నుంచి ఒక ఎమ్మెల్యే గెలుపొందింది. గెలిచిన తర్వాత పార్టీ బలోపేతం కొరకు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని కనుమరుగు చేసే ప్రయత్నాల్లో భాగంగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పిసిసి ప్రెసిడెంట్ అయిన రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒత్తిళ్లకో, బెదిరింపులకో, అక్రమ కేసులకు భయపడో చాలామంది బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ మనసంతా కూడా కాంగ్రెస్ పార్టీ మీదనే ఉన్నది. గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళందరూ అక్కడనే ఉన్నారు.